వృషభరాశి వారికి 10, 11, 12 తేదీల్లో ఈ వ్యక్తి మీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే గనక మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు, ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అలానే కాకుండా ఏంటంటే గనకనండి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఏంటంటే గనక మీరు ప్రమాదాల నుంచి బయటపడటం, అలానే కాకుండా ఆటంకాల నుంచి బయటపడటం, అలానే వచ్చేసి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరేంటంటే గనక ముందుకు వెళ్ళటం, ఇదంతా కూడా ఏంటంటే గనక దైవ శక్తితోనే నడుస్తుందని చెప్పొచ్చు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, ఇవన్నీ కూడా ఆ దేవుడు మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనమాట. మీ చుట్టూదా ఎవరు లేనప్పుడు వీడియో చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుందండి. అలానే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారు ఏంటంటే కనుకనండి చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, మంచి గుణగణాలను కలుగుంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారండి, ఎదుర్కొంటారు. అధైర్యపడిపోరనమాట. ఇంకా సమస్యలు నాకు కామనే లే, నా లైఫ్లో నేను ఎన్నో కష్టాలు సమస్యలను చూసిన, ఏదైనా నా మంచికి అన్నట్టుగా ఉంటూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా అండి చెప్పాలంటే కనుక కష్టపడుతూనే పెరిగారండి. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో విధాలుగా కూడా పనులు చేసి నష్టాలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు, కానీ సంపాదించలేకపోతారండి. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరికి కుటుంబం సపోర్ట్ అనేది ఉంటుంది. అలానే కాకుండా వీరికి కుటుంబం బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారికి మంచి లైఫ్ ఉంటుందండి. వృషభ రాశి వారికి ఏంటంటే కనుక శుక్రుడు అధిపతండి. ఈ యొక్క 3 రోజుల్లో అదృష్టం వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. అనుకున్న పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తయిపోతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇంట్లో సంపదలు బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. వృషభ రాశి వారు చాలా మంచివారండి. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు, చాలా అందమైన వారు. అలానే కాకుండా అందరితో కలిసిమెలిసి మాట్లాడటం, ప్రేమతో మాట్లాడటం, అందరినీ చక్కగా పలకరించటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అబద్ధాలు అసలు మాట్లాడరండి. ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. కాబట్టి దానివల్ల ఏంటంటే కనుక వీరికి శత్రువులు అధికంగా ఉంటారని చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే కనుక వీరి నుండి వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, మొహం మీద మాట్లాడతారని వీరి నుండి కొంతమంది ఏంటంటే కనుక దూరం అవుతారండి. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. ఎవరికి ఏ సహాయమైనా సరే చేస్తారు. ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారండి. వీరు ఎవరికి ఏంటంటే కనుక ఎలాంటి మోసం అనేది చెయ్యరు. కాకపోతే ఏంటంటే కనుక వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 3 రోజుల్లో దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఎంతో అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం మీకు కలుగుతుంది. మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారండి. ఆ వ్యక్తి మీ ఇంట్లోకి ఎవరు ప్రవేశిస్తున్నారో కూడా తెలిస్తే మాత్రం మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే గ్రహణం తర్వాత మీకు బాగుంటుందని కూడా మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు విపరీతమైన రాజయోగం, అదృష్టం పట్టబోతుంది. అనుకున్నట్టుగా జరగబోతుంది అన్నమాట. అలానే కాకుండా మనం చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా తర్వాత వృషభ రాశి వారండి కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 మొత్తం 9 పాదాలండి ఈ వృషభ రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది. ఈ యొక్క చెప్పాలంటే కనుక 3 రోజుల కాలం మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అనేది లేదనమాట. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎలాంటి ఆటంకాలు రావు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అలానే ఏంటంటే కనుక మీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది విపరీతంగా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. మంచి ఫలితాలనైతే మీరు అందుకోబోతున్నారు. అలానే కాకుండా విద్యార్థులకు వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. వారు ఏంటంటే కనుక ఉన్నత స్థాయికి వెళతారు. వారు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక వారి జీవితం ఉండబోతుంది. ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడతారు. చదువులో బాగా రాణిస్తారు. చదివింది చక్కగా గుర్తుకుంటుంది. వాళ్ళే ఏంటంటే కనుక ముందంజలో ఉంటారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. అలానే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి. ఉద్యోగాలకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళకి ఏంటంటే బదిలీలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాలలో ఏంటంటే కనుక మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే త్వరలోనే వారికి ఉద్యోగం లభిస్తుందన్నమాట. అలానే ఏంటంటే వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో
జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఏంటంటే కనుక ఒంటరిగా అంటే ఉండడానికి ఇష్టపడతారండి. వీరు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. అలానే కాకుండా దేవుడి యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా వీరేంటంటే కనుక సుఖ సంతోషాలతో ఉంటారు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అదృష్టం విపరీతంగా పడుతుంది. రాజయోగం పడుతుంది. సంఘంలో మంచి గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట. అసలు మీరు ఊహించలేరనమాట. అంత మంచి రిజల్ట్ని అయితే మీరు ఇప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదండి, ఒక వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీ ఇంట్లోకి ప్రవేశించినా మీ జీవితంలోకి వచ్చినా మీకంతా కూడా ఇంకా పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. సాక్షాత్తు ఆ వ్యక్తి ఎవరో కాదండి, ఆ పరమశివుడు అనమాట. ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ 3 రోజులు మీ మీద ఎక్కువగా అనుగ్రహాన్ని కురిపియబోతున్నాడు. అంటే ఈ 3 రోజులని కాదు, ఇక మీకు శివయ్య అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. శివయ్య అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది. మీ లైఫ్లోకి ఈ వ్యక్తి అనమాట, అంటే ఆ పరమశివుడే ప్రవేశిస్తాడు. కాబట్టి ఏంటంటే కనుక పరమశివుడు అండి ఎక్కువగా ఏంటంటే కనుక ఏదైనా పని చేసేటప్పుడు, అలానే కాకుండా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు, కొంచెం ప్రయాణం చేసేటప్పుడు, లేదంటే కనుక ఇలా ఆఫీస్లో ఏదైనా పనిని వర్క్ని అంటే ఇంపార్టెంట్ వర్క్ని మొదలు పెట్టేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పనిని మొదలు పెట్టండి. చూడండి ఎంతలా మీకు మార్పు వస్తుంది. ఎంతలా మీరు మార్పుని అంటే చూస్తారంటే షాక్ అయిపోతారండి. అసలు నిజంగా ఏంటి, మాకు ఈ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మాకంతా కూడా మంచి జరుగుతుంది. ఆగిపోయిన సంపద పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంటే మిమ్మల్ని వద్దనుకున్న వారు, మిమ్మల్ని ద్వేషించిన వారు, మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళండి ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. మీతో మాట్లాడుతారు. లేకున్నా మీకు ఫోన్లు చేసి మాట్లాడటం, ఎలా ఉన్నావని అడగటం, అలానే మీ నుంచి హెల్ప్ తీసుకొని మీ డబ్బులు ఎగ్గొట్టిన వారు కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా మీరు అంటే విచిత్రాలు చూస్తారు. కానీ అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు అసలు ఊహించరనమాట. ఊహకందనివి అన్నీ కూడా మీరు ఇప్పుడైతే చూడబోతున్నారు. ఆ పరమశివుడి దయ వల్ల మీకైతే ఇంకా మీ పంట పండినట్టే, మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. అందుకే ఉద్యోగం కోసం ఎవరైనా సరే ప్రయత్నిస్తున్నారనుకోండి, వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఏమవుతుందంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రమోషన్స్ వచ్చేవారికి కూడా కొంచెం ఏంటంటే కనుక మీరు ప్రెషర్ పెడితే ప్రమోషన్స్ వస్తాయండి. ఇలా మీకు ఏంటంటే కనుక మంచి అవకాశం కదా, దీన్ని వదులుకోకూడదు. అందుకే మీరు వీలుంటే శివాలయానికి వెళ్ళటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పరమశివుడిని పూజించడం, దానికి తోడు ఏంటంటే ప్రతిసారి కూడా మీరు పనిని మొదలు పెట్టేటప్పుడు పరమశివుడి నామాన్ని అంటే స్మరించుకోవటం, ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక శివుడు సంతోషిస్తాడు. అంటే నార్మల్గా అండి మనం పూజలు చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అంటే చాలండి, ఆ పరమశివుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇది మనందరికీ తెలిసింది. ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందండి. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే శివుడు మీ జీవితంలోకి వస్తాడో ఆ పరమశివుడు, అప్పటి నుంచి మీ లెక్కలే తారుమారైపోతాయండి. ఇంకా మీకేంటంటే కనుక మంచి రోజులు ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. కాబట్టి అవకాశాలను అయితే ఇంకా వదులుకోకండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారికండి 3 రోజులు కూడా ఈ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి స్నానం అంటే శుచిగా ఉండటం, కొంచెం ఇలా ఏంటంటే కనుక నార్మల్గా అందరూ నీట్నెస్గానే ఉంటారు, ఉండడం చెప్పట్లేదు, ఇల్లుని కూడా కొంచెం నీట్గా ఉంచుకుంటే మంచిదన్నమాట. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఎప్పుడు చూడనంత డబ్బుని ఇప్పుడైతే చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదండి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. అనారోగ్య సమస్యలు మనం చెప్పాం కదా, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. అలానే కాకుండా శివానుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారండి. మీకు మంచివారుగా మారిపోతారు. మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ పరమశివుడి గుడికి వెళ్ళటం, ఆ పరమశివుడిని దర్శించుకోవడం చేస్తే దానివల్ల మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చేసి చూసి ఎగతాళి చేశారో వాళ్ళందరూ మీ కాళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏది చేసినా కానీ ఏంటంటే కనుకనండి దాన్ని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టారనమాట. పట్టుదల వ్యక్తులు కాబట్టి ఏదైనా అనుకుంటే ఇంకా అది జరగాలి, ఇంకా అంటే అది జరిగే వరకు కూడా వీరేంటంటే కనుక తృప్తిగా నిద్ర కూడా పోరండి. అలాంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలుగుంటారనమాట. అలానే ఏంటంటే కనుక మీరు ఒకరు చెప్పిన మాటలు అసలు వినకండి, ఒకరు చెప్పిన మాటలు నమ్మకండి. అలానే కాకుండా ఏంటంటే మీకు విలువలేని చోటకు అస్సలు కూడా వెళ్ళకండి. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకండి. ఎందుకంటే మీ మంచి అంటే కోరే చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కనుకనండి ఎక్కడైతే విలువ ఉండదో అక్కడికి అసలు వెళ్ళరండి. చెప్పాలంటే కనుక ఇప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని అగౌరవం చేస్తే వాళ్ళని దూరం పెట్టండి మీ లైఫ్ నుంచి. అప్పుడే మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇంకా అలానే కాకుండా మంచివారికి మంచివారు, చెడువారికి చెడువారు ఇలా ఉంటూ ఉంటారు. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమగా అంటే వీళ్ళు పలకరిస్తూ ఉంటారు,
చూస్తూ ఉంటారండి. అప్పుడే సీరియస్ అవుతారు. అప్పుడే ఏంటంటే కనుక సంతోషంగా చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ఈ యొక్క 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక త్వరలోనే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అలానే మీ కళ నెరవేరుతుంది. వృషభ రాశి వారికి వీలుంటే మీరేంటంటే కనుక మూగ జీవాలకండి ఆహారం అంటే పెట్టడం, కుక్కకు, కాకికి, అలానే కాకుండా ఏంటంటే ఆవులకు ఆహారం పెట్టడం ఇలాంటివి చేస్తే జాతకంలో ఉన్న దోషాలు, శని బాధలు, ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. సంపద పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. పూర్తిగా మీ లైఫ్ అనేది మారిపోతుంది. మీరు అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఎవరితో గొడవ పడకండి. నువ్వెంత నేనంత అన్నట్టుగా మాట్లాడకండి. అలానే ఎవరైనా మీ మధ్యలో వచ్చినా మీరు గొడవ పెట్టుకున్న వాళ్ళని కొంచెం దూరం చేయండి, అవాయిడ్ చేయండి. గట్టిగా అరవటం ఇలాంటివి మాత్రం చేయకండి. కొంచెం ఏంటంటే కనుక పర్సనల్ విషయాలను మీరు ఏంటంటే షేర్ చేసుకోకండి. ఎవరితో ఏంటంటే కనుక మీ పర్సనల్ చెప్పుకున్నా మీకే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది కూడా చూసుకోండి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. అమ్మ నాన్న పరంగా మంచి పేరు అనేది లభిస్తుంది. సంఘంలో గుర్తింపు అనేది లభిస్తుంది. పనిచేసే దగ్గర బాస్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. వ్యాపారస్తులకు అలానే కాకుండా వృత్తి ఉద్యోగం అందరికీ కూడా బాగుంటుందన్నమాట. ఏది చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. అలానే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, పెట్టుబడులకు ఇది మంచి అవకాశం. కోర్టు కేసులు మీ వైపుకే ఉన్నాయి. మీరు విజయం సాధిస్తారు. ప్రయాణాలలో కొంచెం గాయపడే అవకాశం ఉంటుంది, అది చూసుకోండి. హెల్మెట్ లేని ప్రయాణం అయితే అసలు చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లల పరంగా చిన్న అండి, అంటే ఇప్పుడు ఈ యొక్క వెదర్ వల్ల ఏంటంటే పిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. కొంచెం ఏంటంటే కనుక తెలియని ఒక ఆలోచన అండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా, ఆ ఆలోచన కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. ఎక్కువగా ఆలోచించేసి ఏంటంటే కనుక మీరు మీ హెల్త్ని పాడు చేసుకోకండి. ఎంత ఆలోచించాలో అంత ఆలోచించండి. టైంకి ఆహారం తీసుకోండి. కంటి నిండా నిద్రపోండి. ఒంటరి వాళ్ళం అనుకోకండి. ఆ పరమశివుడు మీకు తోడున్నాడు కాబట్టి మీరు ఒంటరి వాళ్ళు కాదు. దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకు ఆ పరమశివుడే సాక్షాత్తు మిమ్మల్ని కాపాడుతారు. ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తారు ఆ పరమశివుడే కాబట్టి మీరేంటంటే కనుక ఇంకా సమస్య వచ్చిందనుకోండి, ఓం నమ శివాయ అంతే ఇలా అనుకుంటూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక రావాల్సిన బకాయిలు వస్తాయి. మీరు కొద్దిగా అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు వృషభ రాశి వారు ముఖ్యంగా ఆకుపచ్చ బట్టలు కానీ తెల్లటి బట్టలు కానీ వేసేసుకొని పని మొదలు పెడితే పని అంటే ఆగకుండా ఆ పని ఇంకా ముందుకు వెళుతుంది. ఆ పనిలో లాభాలు మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలా మీరు చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకొని వెళ్ళండి పరమశివుడి పటం ముందు. ఇంకా మీకు మంచి జరుగుతుంది. అన్ని శుభాలే జరుగుతాయండి. అశుభాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోదగ్గ విషయం.